గారిది చాలా హైప్ ఇచ్చారు, చాలా బాగుంది బ్రో. కన్నప్ప చాలా బాగుంది బ్రో, నిజం చెప్తున్నా. కన్నప్ప లాంటి సినిమా ఇప్పుడు చూడలే బ్రో. భక్త కన్నప్ప ఎప్పుడో చూసాం, కానీ విష్ణు కన్నప్ప ఎప్పుడు చూసాము. ఈ సినిమాని ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది అనుకున్నా బ్రో, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది బ్రో. నాకు ఎంత డిసప్పాయింట్ చేసిందంటే, ప్రభాస్ అన్న ఎంట్రీ రాకముందు సినిమా లాగా లేదు బ్రో. ఏదో పార్క్ లో సినిమా తీసినట్టు అనిపించింది, అంత బాగా అనిపించలే. ప్రభాస్ అన్న ఆఫ్టర్ ఎంట్రీ, ప్రభాస్ అన్న ఎంట్రీ ఊచ కోత బ్రో. 10 నిమిషాలు ప్రభాస్ అన్న ఉంటాడు, ఆ 10 నిమిషాల్లో నిజంగా ప్రభాస్ అన్న ఏంటో చూపించాడు బ్రో. గతంలో ప్రభాస్ అన్న బాహుబలిలో ఎలా చూసామో ఆ మాదిరిగా చూపించాడు ప్రభాస్ అన్నని. అది ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత సినిమా కన్నప్పకు అందం వచ్చిందంటే, కన్నప్పకు ఎలివేషన్ వచ్చిందంటే ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాతనే ఆ రేంజ్ లో ఉంది ఊచకోత. క్లియర్ గా చూపించలేదన్నారు. ఎవడయ్యా నీకు చెప్పింది? ప్రభాస్ అన్న చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, కావాల్సినంత చూపించాడు, కావాల్సినంత తప్పించాడు ప్రభాస్ అన్న. ఆ రేంజ్ లో ఇస్తే ప్రభాస్ అన్న చూస్తుంటే నిజంగా థియేటర్ లో దేవుణ్ణి చూసినట్టుంది ప్రభాస్ అన్నని. మంచు విష్ణు యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాలంటే మనం అంత సంబంధం లేదు, అంత హైప్ లేదు మన దగ్గర. ప్రభాస్ అన్న గురించే మాట్లాడతా. మంచన్న బాగా చేశాడు, కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఏవైతే స్టోరీ మేకింగ్, ఆ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాప్ చాలా బాగా అనిపించింది. అది అంత కరెక్ట్గా అనిపించలే. రియల్ గా అడవిలో తీసుంటే బాగుండేది అనిపించి, కానీ చిన్నగా పార్క్ లో తీసుకెళ్ళడం నాకు అనిపించలేదు. సినిమాలో కొంచెం రొమాన్స్ ఎక్కువ అన్నారు. రొమాన్స్ అంటే బ్రో ఆయన తగ్గట్టు రాసుకున్నాడు బ్రో. స్టోరీ అనేది తగ్గట్టు రాసుకున్నాడు, కానీ రొమాన్స్ అంత అవసరం లేదు. భక్తి సినిమాకి, దేవుని సినిమాకి ఒక మంచి సినిమా ఉంటే, అంటే మంచి సాంగ్స్ కానీ దేవుని సాంగ్స్ కానీ ఉంటే బాగుండేది. కాస్త రొమాన్స్, ఈ 2 సాంగ్స్ రొమాన్స్ ఏవైతే ఉన్నాయో అది అంత అట్రాక్టివ్ లేదు. అది బయట సినిమాలో పెట్టుంటే బాగుండేది. విష్ణుకి వేరే సినిమాలో ఇదే హీరోయిన్ పెట్టి మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టుంటే బాగుండేది. ఈ 2 సాంగ్స్ అనేది దేవుని సినిమాలో ఈ 2 సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఓవరాల్ గా సినిమా మాత్రము విష్ణు యాక్టింగ్ మాత్రము ఇరగదీశాడు, చింపేశాడు, ఆరేశాడు బ్రో. చాలా మంది ప్రభాస్ సీన్స్ అయిపోయాక బయటకు వస్తున్నారు, దానిపై ప్రభాస్ సీన్ అయ్యాక బయటకు వస్తున్నారంటే వాళ్ళకి సినిమా అర్థం కాలేదని మీనింగ్. వాళ్ళకు సినిమా అర్థం కాలేదు కాబట్టి బయటకు వచ్చారు, కానీ ప్రభాస్ అన్న ఎంట్రీకి తర్వాతనే బ్రో సినిమా అంటే అంతే బ్రో. దీనికి నేను ఏం చెప్పలేను. 5 బ్రో, 5 out of 5. వన్ అవర్ అయితే చాలా బాగుంది. డివోషనల్ వైబ్ ఎక్కడైనా కనెక్ట్ చేశారా? లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ప్రభాస్ అన్న ఎలా అనిపించారు మేడం చూసినప్పుడు? ప్రభాస్ ఆయన ఎంట్రీ అండ్ ఆల్ చాలా బాగుంది. హీరోయిన్ తో పెద్దోళ్ళందరికి పెద్ద అనే డైలాగ్ ఎలా అనిపించింది? బాగుండే. క్లైమాక్స్ ఎలా ఉంది మేడం? చాలా మంది ఏడిపించేశారని చెప్తున్నారు. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు విష్ణు గారు. క్లైమాక్స్ కోసం సినిమా చూడొచ్చు, బట్ 2 hours అంటే కొంచెం కష్టమే. ఫస్ట్ 2 hours. ఇప్పుడు మంచు విష్ణు యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎలా అనిపించాయి మేడం? అన్ని మొత్తం సినిమా అంతా CGI ఉంది, అంత ప్రాపర్గా ఎడిటింగ్ చేసినట్టు కూడా అనిపించలేదు. కొన్ని దగ్గర గ్రాఫిక్స్ అండ్ ఆల్ అవి కొంచెం నీట్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రుద్ర అని పిలిచినప్పుడు, ప్రభాస్ అన్న వచ్చినప్పుడు మీకు ఎలా వచ్చాయి? నాకైతే చాలా బాగుంది, చాలా గూస్ బంప్స్ వచ్చాయి. నేనేం ప్రభాస్ ఫ్యాన్ ని కాదు, బట్ మూవీలో అదొక పైన ఇంకా పీక్ సీన్ అది ఇంకా. సో బాగుంది. అంటే మెయిన్ లీడింగ్ ప్రభాస్ అంటారా? అలా అనను, ఆయనది కూడా 50% ఈక్వల్ గా ఇద్దరు బెటర్. 50-50%. ఓవరాల్ గా కన్నప్ప గురించి మీరేం చెప్తారు? యావరేజ్ సినిమా 2.5 out of 5. ఓకే. అంటే